మా వద్దకు వచ్చి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను ఒక కిరాణా కొట్టు నడుపుకుంటున్నాడు. అతను పీడిఎస్ రైస్ పట్టుకుని వెళ్తుండగా పోలీసు వారు పట్టుకోవడం జరిగిన తర్వాత అతని మీద కేసు బుక్ చేశారు. అలాగే ఈ గాజువాక బీసీ రోడ్డు, ఈ మార్కెట్ రోడ్లో ఉన్నటువంటి ఏఎస్ఓ గారు తవ్వా కృష్ణ ఎవరైతే ఉన్నారో, ఈ ఈ వెహికల్స్ ఏవైతే పట్టుబడ్డాయో ఆ వెహికల్స్ రిలీజ్ ఆర్డర్ జాయింట్ కలెక్టర్ గారు ఇస్తారు. ఆ జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ని ఇతను ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఒక లెటర్ ఇస్తారు, అతను తాలూకా వెహికల్స్ని మీరు రిలీజ్ చేయండి అని చెప్పేసి. సో ఫిర్యాదుదారుడు ఏం చేశాడంటే, అతను ఎప్పుడైతే పట్టుబడ్డాడో ఆ వెహికల్స్ పోలీస్ స్టేషన్లో ఉండిపోయాయో ఇతను హైకోర్టుకి అప్రోచ్ అయ్యి హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఆ వెహికల్స్ రిలీజ్ ఆర్డర్ తెచ్చుకుంటారు. రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత ఈ రిలీజ్ ఆర్డర్స్ ఎప్పుడు వచ్చాయి? జాయింట్ కలెక్టర్ గారు 10వ నెలలో ఇచ్చారు ఇతనికి, ఏఎస్ఓ గారికి. వెహికల్స్ రిలీజ్ చేసేసేయండి పలానా అతికి, అతనికి వెహికల్స్ ఇచ్చేసి అక్నాలజ్మెంట్ తీసుకోండి ప్రాపర్గా. సో 10వ నెల నుంచి అతను తిరుగుతున్నాడు ఈ ఆఫీస్ చుట్టూను. వెహికల్ రిలీజ్ ఆర్డర్ ఇతను ఇస్తే కానీ పోలీసు వారు, న్యూపోర్ట్ పోలీసు వారు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాహనాలని వారు రిలీజ్ చేయరు. సో ఇతను వెహికల్కి 5,000 కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. రూపాయి కూడా తగ్గనన్నాడు. సో ఆ కారణం చేత ఇతని తాలూకు వెహికల్స్ రెండు, ఇతను రెండు, ఫ్రెండ్ది ఒకటి. సో ప్రస్తుతానికైతే 2 వెహికల్స్కి రిలీజ్ ఆర్డర్స్ వచ్చాయి. ఆ 2 రిలీజ్ ఆర్డర్స్కి